మీడియా చంద్రబాబు నాయుడు గారు విజనరీ, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్. ఏం అడ్మినిస్ట్రేషన్ చెప్పండి, నాకు అర్థం కాల. ఏం విజనరీ నాకు చెప్పండి, అర్థం కాల. ఏమండి నేను తెలియగలుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెలగనేరు లాకుల దగ్గర అది రెగ్యులేటర్, మరి లాకులు అంటే ఆయన కోపం వస్తుంది. రెగ్యులేటర్ దగ్గరికి శనివారం అంటే 31వ తారీఖు మధ్యాహ్నానికి నీళ్లు వస్తే అదే రోజు రాత్రి మీరు విడుదల చేయాలని అనుకుంటే ఎందుకు మీరు ఇన్ఫార్మ్ చేయలేదు? విజయవాడ ఏ ప్రాంతం అయితే ప్రవాహ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లకు కానీ పేటలకు కానీ ఎందుకు మీరు ఇన్ఫార్మ్ చేయలేకపోయారు? ఇన్ఫార్మ్ చేసి ఉంటే మీరు చెప్పినట్టు 46 మంది ప్రజలు అనుకున్నట్టు 100 మంది చనిపోయి ఉండేవారా? చనిపోయి ఉండేవారు కాదే. మీరు ఇన్ఫార్మ్ చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఆయన సిసోడియా గారు మొన్న ఎక్కడో చూసే వీడియో, మాకు తెలుసండి ముందే, మేము చెప్పినా కూడా ఎవరు ఖాళీ చేస్తారు, అందుకని మేము చెప్పలేదు అంటున్నాడు. ఎంత సింపుల్గా తీస్తారండి సార్, నాకు అర్థం కాలేదు. పెద్ద అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ప్రభుత్వంలో సిసోడియా గారు ఇంత మాట అనేది సరే, ఇన్ఫార్మ్ చేయటం అనేది మీ ధర్మం. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, నా ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నా ఫ్లైట్ ఎక్కినా సరే మీరు ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉంటే ఎయిర్ హోస్టెస్ చెప్పింది, అయ్యా ప్రమాదం జరిగినప్పుడు ఎవాక్యువేషన్ జరిగేటప్పుడు ఈ విధంగా ఆపరేట్ చేయాలని చెప్తారు. నిజంగా ప్రమాదం జరిగిందా? జరగకపోయినా చెప్పడం వారి డ్యూటీ. ఎయిర్ హోస్టెస్ ఆ విధంగా చెప్పి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఒకసారి వింటాం, ఒకసారి వినం. జరిగిందంటే ప్రమాదం అని అనుకుంటాం మనం. అయినా చెప్పడం మానేస్తారా? మానేరుగా. అలాగే వెలగలేరు దగ్గర నీళ్లు మీరు రిలీజ్ చేసే ముందు ఎందుకు అలర్ట్ చేయలేదు, ఎందుకు ఎవాక్యువేషన్ చేయలేదు, ఎందుకు వారందరినీ కూడా పునరావాసానికి తీసుకువెళ్ళకోకుండా మీరు నీళ్లు వదిలేసి ఇంతమందిని చంపేసి? చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అంటే ఎలా? నాకు అర్థం కాల. అది ఇంకో పారు చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని ఏరు అన్నా అంట, నది అన్నా అంట. దానికి పెద్ద కామెడీ చేశాడు సాక్షాత్ విజనరీ గారే. నేను తర్వాత నాకు తెలియదు, అఫ్కోర్స్ నేను ఇరిగేషన్ మంత్రిగా చేసినా కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాలి. అది ఏరా నదా ఏంటి అని నేను మొత్తం వెరిఫై చేశా, చాలామందిని అడిగా. అది ఒక చిన్న నది, బేబే రివర్ అంటారంట. దాన్ని ఏదో ఇంగ్లీష్లో కూడా ఒక మాట చెప్పారు, రివలెంట్ అంటే ఒక బేబీ నది. 160 కిలోమీటర్లు ప్రవహించేటటువంటి ఒక బేబీ, ఒక నది, చిన్న నది. దాని నది అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక విషపనం నవ్వి, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదండి ఆయన దాన్ని నది అంటున్నాడు అని కామెడీ చేసే ప్రయత్నించాను. నీకు తెలియదు అది చిన్న నది అనే విషయం, రివలెంట్ అనే విషయం నీకు తెలియదు. విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలియదు. బుడమేరు గేట్లు ఎత్తారు అంటే, బుడమేరు గేట్లా? బుడమేరు అసలు గేట్లు ఉన్నాయా అన్నాడు. వెలగలేరు బుడమేరు మీద ఉందనే సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియదు కావాలి. మరి మనం ఏం చేస్తాం? దాన్ని వెలగనేరు అనేది బుడమేరు నది మీద ఉన్నటువంటి ఒక రెగ్యులేటర్. దాన్ని 1960లోనే ఎప్పుడో కట్టారు. ఆ రెగ్యులేటర్ రెగ్యులేట్ చేస్తే ఈ నదిలోంచి నీళ్లు విజయవాడ మీదకి వస్తాయి. దీన్ని కూడా మర్చిపోయి కామెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అనేటువంటి ప్రయత్నం చేసి మీకేమీ తెలియదు అనేటువంటి పరిస్థితుల్లోకి మీరు దిగజారిపోయారు. ప్రజలకు అర్థమైపోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల నుంచి ఎక్కడున్నాడు? విజయవాడలోనే ఉన్నాడు. ఏమన్నా నాకు తిరిగి ఒక విజయవాడలోనేమో వరద వచ్చింది, బుడమేరు పొంగింది, మనుషులు చనిపోయారు, ఇళ్ళలోకి మట్టి వచ్చేసింది, అన్నీ కడుగుతున్నారు. నాకు తెలియగలుగుతానండి. ఉత్తరాంధ్రలో కూడా పెద్ద ప్రమాదం జరిగింది కదా, చాలా వరదలు వచ్చాయి కదా, మరి మీరు అక్కడ లేరే? అక్కడ కూడా వెళ్ళాలా మీరు? అక్కడికి వెళ్ళి మీరే చేయాలా? ఏమి నాకు అర్థం కాదా. వాట్ ఇస్ దిస్ అడ్మినిస్ట్రేషన్? పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, నేను కూడా మనం చెప్పా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మనం అంతా వెళ్తే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాప్స్ అయిపోతే అందరూ నా చుట్టూ తిరుగుతారు, కాబట్టి వెళ్ళకుండా ఇక్కడి నుంచి పని చేయాలి అని చెప్పిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు. కానీ ఏమిటి అడుగుతున్నా, ఇవాళ ఇక్కడే ఉంటారు విజయవాడలో. నాకు చాలా చిత్రంగా కామెడీగా అనిపించింది. సరే, ఇలాంటి సందర్భంలో కామెడీగా అనిపించినా అది కామెడీగా మనం భావించకూడదు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ 25 కిలోలు బియ్యం, 2 కిలోలు ఉల్లిపాయలు, 3 కిలోలు బెండకాయలు,
ఒక నూనె ప్యాకెట్టు ఇవన్నీ మేము ఇస్తామని ఆయన చెబుతున్నాడు. ముఖ్యమంత్రి గారు విజయవాడలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు, ఇంతమంది ఉంటే ముఖ్యమంత్రి గారే చెప్పుకునే పరిస్థితి ఎందుకని అడుగుతా ఉన్నా. అంటే నేను తప్ప ఎవడో పని చేయట్లేదు, నేనే పని చేస్తున్నా ఇక్కడ అని మెప్పు పొందాలనే తాపత్రం. నిజమే, కొత్తలో 2 రోజులు అనుకున్నారు, అరే ఈ వయసులో కూడా బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు రా అని కొంతమంది అమాయకులు అనుకున్నారు. ఇప్పుడు ఏమనుకున్నారు తెలుసా? ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడే చంద్రబాబు నాయుడు, ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు. పద్యానికి నేనే అంటున్నాడు, పాల ప్యాకెట్ కూడా నేనే ఇస్తానంటున్నాడు, 24 గంటలు అక్కడే ఉంటున్నాడు, ఆ బస్సులోనే ఉంటున్నాడు. ఇదేమిటి అనేటువంటి పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విజనరీ అంటే, నేను చెప్పాను ఇంతకుముందు, ఆయన ఇల్లు ఎక్కడుంది? నదీ గర్భంలో ఉంది. నాకు అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు ఏమనుకోవద్దు, ఈ వరదలు తగ్గిన తర్వాత కూడా ఆ ఇంట్లోనే ఉంటారా విజనరీ గారు మీరు? లేదు, ఆదర్శంగా ఉండాలని ఆ ఇల్లు వదిలేసి వేరే చోటకు వచ్చి ఒక చట్టబద్ధమైనటువంటి గృహంలో ఉంటారా, లేక చట్ట వ్యతిరేకంగా నిర్మించబడినటువంటి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి దానిలోనే ఉంటారా? అదేమంటే మునగలేదని కొంతమంది, మునిగిందని కొంతమంది, చివరికి ఆయనే చెప్పాడు మునిగిన మాట నిజమేనని. ఏదో కొద్ది నీళ్ళు వచ్చి తప్పేంటి అంటున్నాడు. ఎందుకు రావు నీళ్లు? నాకు అర్థం కాల. చివరికి సత్యనారాయణ గారి ఈ ఆయన ఆశ్రమం కూడా మునిగిపోయింది. అది చాలా ఎత్తులో ఉంటుంది. కాబట్టి మీ విజనరీ అలాంటిది. మునిగిపోయే ప్రదేశంలో మీరుండి, పోయినసారి నాకు గుర్తు, పోయినసారి వరదలు వచ్చినప్పుడు ఇలాగే ఒక బోటు వచ్చి అడ్డం పడింది. నా ఇల్లు ముంచడానికి బోటు అడ్డం పెట్టారు అన్నాడు మేము అధికారంలో ఉన్నప్పుడు. దానికి ఏమిటిది నాకు అర్థం కాదు. నీ ఇల్లు ముంచడానికి ఏమో ఆ రోజున బోటు అడ్డం పెట్టాం, ఈ రోజేమో ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికే బోట్లు పెట్టాం అనేటువంటి మాటలు మాట్లాడి కుట్ర చేసేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. ప్రతి దానిలోనూ ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనే పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి మీకు నాకు ఒక విషయం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 3 మాసాల్లోనే ఎంతగా అప్రదిష్ట పాలయ్యారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత నెంబర్తో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం 100 రోజులు నిండక ముందే ఇంతగా అప్రదిష్ట పాలయ్యారు. మీ క్రేజ్ తగ్గిపోయింది, మీరు డౌన్ఫాల్ అయిపోతున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. దానికి కారణం కక్ష సాధింపు చర్యలు చేయటం వల్లనే. ఇవాళ నాకు మా పల్నాడు జిల్లాలో పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీలో నంబూరి శంకర్రావు గారు మాతో పాటు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన వరద కొన్ని ప్రాంతాలు మునిగిపోతే ఆ వరద ప్రాంతాలు చూడాలనేటువంటి ప్రయత్నం చేయడానికి వెళుతుంటే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేసినటువంటి